రెడ్డి గారు అంటే ఆ మండలానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా నిరాదీక్ష చేస్తా ఉన్నారు. ఎందుకంటే కోరికలు న్యాయమైన కోరికలే కాబట్టి తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అనవసరంగా కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జిల్లా వచ్చే ఇష్టం లేదని చెప్పేసి అనవసరమైన మాటలు ఏం ధరించి వచ్చేది లేదు, పోయేది లేదు. ఏదన్నా జిల్లా కావాలనుకున్న దాంట్లో మేమంతా కూడా ముందుంటాం. ఎందుకంటే అవసరం ఇది వెనకబడిన ప్రాంతం కాబట్టి ఏదో జిల్లా అయితే అభివృద్ధి అయితే అని చెప్పేసి ఆశ అందరికి ఉంటుంది. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మండలం కూడా పెద్ద మండలం కాబట్టి మండలం కూడా చేసేది ఎంతో ముఖ్యమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. గతంలోనే నా దృష్టికి తీసుకురాలి. వాస్తవంగా చెప్పాలంటే గతంలోనే చెప్పించి పోరాటం చేసి ఎప్పుడో తీసుకొచ్చేవాళ్ళం మనము. ఏదున్నా కూడా ఈ రోజైనా కనువిప్పు కలగాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ మండల స్థాయి వాళ్ళంతా వచ్చి కమిటీ వాళ్ళంతా వచ్చి కూర్చొని నిరాదీక్ష చేస్తా ఉన్నారంటే ఎంత బలంగా వాళ్ళు కోరుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అవసరం ఇది. అందరూ కూడా ఆదరణ రావాలి కాబట్టి అట్లా కాకోకుండా ఎక్కడెక్కడ అయితే అవకాశం ఉందో మండలం చేసేదానికి అక్కడ మండలం ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది ఫస్ట్. ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి గట్టిగా కోరుతా ఉన్నాను. మా మద్దతు ఎప్పటికి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయాల్లో ఎప్పుడు కూడా వెనకడిగేసే పరిస్థితి ఏం లేదు. కాలయాపన చేసేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కాలయాపన చేయకోకుండా ఏదున్నా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ఇచ్చిన మాట ప్రకారంగా పోరాటం చేసి మండల స్థాయిలో మండలాన్ని ఆవిడకి ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్ద కోరిక ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా పోయి అక్కడికి పోయి మండలాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఏదో ఊరికే మొన్న అంతా కలిసి హరివారం సంబంధించిన కమిటీ వాళ్ళంతా కలిసి కర్నూలు విజయవాడ పోయినారు. అక్కడ మంత్రులతో కూడా కలిసారు. చాలా మంది మంత్రులతో కూడా కలవడం జరిగింది. అంటే ఎంత పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి. విజయవాడకు పోయి అమరావతికి పోయి అక్కడికి పోయి అక్కడ అందరికి కలిసి బలంగా మా జిల్లా కావాలని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతా ఉంటే అక్కడ జిల్లా మంత్రి గారు అన్నాడంట, ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదు, దాని గురించి ఆలోచన చేయదని చెప్పేసి. అంటే మాట్లాడేదని వాళ్ళే నిందలు మోపేది మా మీద. ఏదున్నా కూడా అన్ని చోట్ల జిల్లాలు చేస్తా ఉన్నారు. మా జిల్లా ఎందుకు చేయడం అవకాశం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. అవకాశం ఉన్నప్పుడు అన్ని చోట్ల కూడా 5 నియోజకవర్గాలు తీసుకుని జిల్లా చేసినప్పుడు అన్ని చోట్ల మా జిల్లా ఏం తక్కువ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆదోని జిల్లా చేయడానికి ఏముంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదన్నా దీని మద్దతు అందరూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మనిషికి ఆదోని జిల్లా కావాలని చెప్పేసి కోరిక ఉంది కాబట్టి ఆ కోరిక నెరవేర్చాలంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు గట్టిగా పోరాటం చేసి జిల్లా తీసుకొచ్చే బాధ్యత ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఏదో మాటలు చెప్పేసి పోయేది కాకుండా వాళ్ళ కోరిక నెరవేర్చాలా. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి అన్న కూడా ఒకటి పట్టుకుంటే గట్టిగా వదిలే పరిస్థితి లేదు. ఆ ఊరోళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆ విధంగా తయారు చేసినాడు. అందరూ కూడా నిరాదీక్ష కూర్చోలే వరకు తీసుకొచ్చినాడంటే నిజంగా అంత బలమైనంగా ఉన్నది కూడా నేను తెలుసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా సంతోషంగా ఈరోజు వాళ్ళు ఈ నిరాదీక్ష చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం. జిల్లా కానీ మండలాన్ని కానీ సపోర్ట్ చేస్తామని కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. నమస్కారం.